Dear parents and students, this is Chandrasekhar. Want to speak about the JEE 2026 మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్. ఎవరైతే మెయిన్స్ ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్లకు కొంతమందికి తక్కువ పర్సంటైల్ కూడా రావచ్చు. 80%, 85%, 90%. అటువంటి వాళ్లకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ సీట్ రాకపోయినా కూడా వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఐఐటీస్కు IIITస్కు ఈక్వల్గా ఉండేటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి మా దగ్గర. చాలామందికి తెలియని విషయం ఇది. అది ఢిల్లీలో ఉన్నాయి. మరి వీటిని ఏ విధంగా ఫిలప్ చేస్తారు అంటే జాక్ అడ్మిషన్ ద్వారా వీటిలో మనం అడ్మిషన్ పొందవచ్చు. జాక్ అంటే జాయింట్ అడ్మిషన్ కమిటీ అని ఉంటుంది. దాని నుంచి అడ్మిషన్స్ వస్తాయి. మరి 50,000 ర్యాంక్ పైన వచ్చినా పర్వాలేదు, 80%, 70% ఏమైనా పర్వాలేదు. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇవి హైలీ ప్రెస్టీజియస్ కాలేజెస్. ఎందుకంటే క్యాపిటల్ సిటీ మనకు ఢిల్లీ అవుతుంది కాబట్టి. అలాగే వరల్డ్ వైడ్ ఫేమస్ కాలేజెస్, IIITస్కు ఈక్వల్గా ఉండేటువంటి యూనివర్సిటీస్ ఇవి. సో వీటిలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో హైలీ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇవి. అండ్ గవర్నమెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్. ఢిల్లీ గవర్నమెంట్ దీన్ని ఫండ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. మరి 5 యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. జాక్ ద్వారా వీటిలో మనం ప్రవేశం పొందవచ్చు. మొట్టమొదటిది NSUT, నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని NSUT అంటారు. రెండవది DTU, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. మూడవది DS అంటే ఢిల్లీ స్కిల్ ఎంటర్ప్రినర్షిప్ యూనివర్సిటీ అని. నాలుగవది ఇందిరాగాంధీ ఎంటర్ప్రినర్షిప్ యూనివర్సిటీ అని. ఐదవది IIIT కూడా ఉంటుంది, ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ 5 యూనివర్సిటీస్లలో మీరు జాక్ ద్వారా ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ గురించి మీరు గూగుల్లో ఎంటర్ అవుతే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయగలరు.